ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 10వ తేదీన మంగళవారం రోజున అయితే ఈ మేషరాశి వారికి ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ అయితే రాబోతుంది. కాబట్టి వీరికి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా ఈ మేషరాశి వారి గుణగణాలు మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశి వారు ఇతరుల వద్ద ఏదైనా పని నేర్చుకోవాలి అంటే దాన్ని నేర్చుకోవడంలో వీరు సామర్థ్యులు అని చెప్పుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాన్ని పొందేటువంటి రాశివారు వీరు. ఇక తప్పు చేసిన వాళ్ళని మాత్రం ఎప్పటికీ క్షమించరు. ఇతరులు ఎవరైనా వీరికి అపకారం కానీ అన్యాయం కానీ చేయటం, అలాగే మోసం చేయటం ఇలాంటివి చేస్తే గనక జీవితాంతం మర్చిపోరు. తనతోటి వారిని, తనని నమ్మిన వారిని జీవితాంతం కాపాడుకుంటారు. ఎప్పటి వనరులు అలాగే వారి కోసం ఏదైనా చేస్తారు. ఎంతటి సమస్య అయినా ఎదుర్కొంటూ ఉంటారు. అంతటి ప్రేమని కలిగి ఉంటారు ఈ మేష రాశివారు. ఆశ, ప్రేమ, మమకారం లాంటి లక్షణాలు ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికైతే ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా చేయటంలో చాలా నేర్పురులు వీరు. కార్యసిద్ధి కలిగి ఉంటారు. కష్టమైన పనులు కూడా సులభంగా చేయగలుగుతారు ఈ రాశివారు. పరోపకారం ఎక్కువగా ఉంటుంది. తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా గ్రహిస్తారు. వీరు అనేక వృత్తులను వివిధ రకాలుగా చేసి డబ్బును సంపాదించే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ఈ మేష రాశివారు. వ్యవసాయం, యంత్ర రంగంలోని పని చేయటం, అలాగే రాజకీయాలలో ప్రవేశం చేయడం లాంటివి చేస్తారు. అలాగే ఈ రాశివారు దాన ధర్మాలు చేయటంలో ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అవసరం అనుకున్నప్పుడు డబ్బును కూడా విపరీతంగా ఖర్చు చేయటంలో అయితే ఈ మేష రాశివారు ముందుంటారని చెప్పుకోవచ్చు. కానీ ఏం చేసినా జాగ్రత్తగా చేస్తారు. వీరి ప్రేమ చాలా పవిత్రంగా ఉంటుంది. ఒక్కసారి ప్రేమించారంటే జీవితాంతం వారిని వదలరు. కానీ కుటుంబ జీవితం మాత్రం అంత సంతృప్తికరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కొంచెం ఎక్కువగా అయితే ఉంటాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరుల పట్ల వీరు గౌరవ మర్యాదలు అయితే వారైతే ఇచ్చి పుచ్చుకుంటారు. అలాగే రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు. అలాగే అందరినీ కూడా ఇట్టే ఆకట్టుకుంటారు. అంటే వీరు అందరినీ కూడా ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఇక వీరికి సమాజంలో మంచి గుర్తింపు అయితే లభిస్తూ ఉంటుంది. ఇక కుటుంబంలో బంధువులు కానీ బంధుత్వాలు కానీ ఎక్కువగా వీరైతే ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు. అలాగే కుటుంబం పట్ల ఎక్కువగా శ్రద్ధనైతే చూపిస్తూ ఉంటారు. ఎవరికి ఏ కష్టం రాకుండా అయితే వీరైతే ఎప్పుడు కూడా శ్రమిస్తూ వారి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, వారిని ఎక్కువగా స్థానాల్లో ఉంచాలని అయితే వీరు చూస్తూ ఉంటారు ఈ మేష రాశివారు. బంధువుల వల్ల చాలా కష్ట నష్టాలు కూడా ఎదుర్కొంటారు. కానీ వారి కోసం మాత్రం వీరు ఎప్పుడు కూడా వెన్నట్టే ఉంటారు. ఎంత మోసం చేసినా కానీ నేనున్నా అనే ధైర్యం చెప్పేంత మంచి మనసులు ఈ మేష రాశివారు. ఎదుటి వారి కష్టాన్ని వీరి తమ కష్టంగా భావిస్తారు. అన్ని రాశులలో చక్రంలో ఉన్న అన్ని రాశుల్లో ఈ రాశి వారు ప్రత్యేకత అయితే ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక కొత్త ఆలోచన చేస్తూ ఎదుటి వారిని ఆకట్టుకునే వ్యక్తిత్వం వీరిది. చాలా తెలివిగా, అందంగా కూడా ఉంటారు. వీరిలో మరో అద్భుతమైన లక్షణం ఏమిటంటే కనుక ఏవైనా కానీ వ్యవహారమైనా కానీ చక్కగా పూర్తి చేయటంలో వీరి శైలిగా చెప్పుకోవచ్చు. సాంప్రదాయవాద ఆలోచనలైతే వీరికి ఎక్కువగా అయితే ఉంటాయి. కొత్త వస్తువులు తయారు చేయటంలో వీరు నిపుణులుగా అయితే ఉంటారు. ఇక చాలా సరదాగా ఉండి చుట్టుపక్కల వారిని కూడా హ్యాపీగా ఉంచాలని అయితే అందుకుంటారు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ మేష రాశి వారి వ్యక్తులు. అలాగే రాశి వారికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరి తెలివితేటలే వీరి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు.
అలాగే మేషరాశి వారు మాట తీరు కూడా చాలా తెలివిగా ఉంటుంది. ఏ పాయింట్ మాట్లాడితే ఎదుటివారి నిశ్శబ్దం అవుతారో అది ఆలోచించి మాట్లాడతారు. అందుకే వీరిని తక్కువ అంచనా అస్సలు వేయకూడదు. ఏ పని సరే చేయాలనుకుంటే ఆ పని పూర్తయ్యేంత వరకు వీరైతే విడిచిపెట్టరు. అంత ఆసక్తికి, అంత పట్టుదలతో అంత కలిసి పనైతే చేస్తారు. ఏదైనా పని సాధించాలనుకుంటే ఆ పనిని పూర్తయ్యేంత వరకైతే వీరు నిద్రపోరు అని ఆసక్తిగా అంత పట్టుదలతో, కసితో అయితే ఆ పనిని పూర్తి చేయటానికైతే వీరు ముందుంటారు. వీరి పనితీరు కానీ, మాట తీరు కానీ ఎలాంటిదంటే నలుగురిని అట్రాక్ట్ చేసేలా అయితే ఉంటుంది. అలాగే మేషరాశి వారి మాట తీరు, చెప్పే విధానం ఇట్టే ఎదుటి వారిని ఆకర్షిస్తుంది. వీరికి ఉండే పొడవైన అందమైన కురులు వీరి అందాన్ని మరింత పెంచుతాయి. ఇక మగవారు అయితే వారు కూడా ఎంతో చక్కని మంచి విల్టుతో అయితే ఉంటారు. వీరు ఉన్న చోట ఎవరు కొత్త వ్యక్తి ఉన్నట్లయితే అనిపిస్తుంది. ఎదుటివారు వీరి దగ్గరికి వచ్చి పరిచయం కావాలని కోరుకుంటారు. వీరితో మాట్లాడాలని, వీరి చేత ఏదైనా సలహా తీసుకోవాలనైతే ఆసక్తిగా అయితే ఉంటారు. కాకపోతే ఈ మేషరాశి వారు నలుగురిలో కలవడం అంటే అంతగా ఇష్టపడరు. వీరికి ఉండే మెంటాలిటీ చాలా క్లియర్‌గా అయితే ఇక్కడ ఉంటుంది. ఒక్క నిమిషం టైము కూడా ఎందుకు వేస్ట్ చేయాలి? ఈ సమయంలో నాకు ఉపయోగపడి పని ఉంటే అది చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటారు ఈ రాశివారు. ఇక ఈ రాశి వారిది మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఇక వృత్తిపరంగా ఎదుగుదల ఉన్న చోట ఉత్తమ అవకాశాలు కూడా ఈ మేష రాశి వారికైతే ఉంటాయి. కొత్తగా ఒప్పందాలు చేసుకునే వారికి గ్రీన్ సిగ్నల్ లభించే సూచనలైతే ఉంటాయి. ఇక ఈ మేష రాశి వారికైతే ఇలాంటి ఫలితాలైతే ఉన్నాయి. ఇకపోతే వివరాలకు వచ్చినట్లయితే గనక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికైతే జూన్ 10వ తేదీన మంగళవారం రోజున అయితే ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ అయితే వీరు మేషరాశి వారి వ్యక్తులైతే వినబోతున్నారు. కనుక వీరికి గుడ్ న్యూస్ ఏంటి, బ్యాడ్ న్యూస్ ఏంటో అనేది ఇప్పుడు మనం పూర్తిగా మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. కనుక ఈ రాశి వారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ముందుగా అయితే ఈ మేషరాశి వారికి గుడ్ న్యూస్ ఏంటి అంటే గనక ఈ మేషరాశి వారికి ఉద్యోగం లేదని బాధపడే వాళ్ళకైతే చక్కటి మంచి ఉద్యోగం అయితే లభిస్తుంది. అలాగే ఉద్యోగంలో ఉండి కూడా ఇంకా ప్రమోషన్ రావట్లేదు అని ఎదురు చూసే వాళ్ళకి కూడా మంచి ప్రమోషన్ అనేది ఈ మేష రాశి వారికైతే వీరికి గుడ్ న్యూస్ అయితే ఈ రోజున అయితే రాబోతుంది. ఇక గతంలో మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రావట్లేదని బాధపడే వారికైతే ఈ సమయంలో మీ చేతికైతే ఆ డబ్బు తిరిగి రావడం అనేది జరగబోతుంది. ఇక ఇలాంటి గుడ్ న్యూస్ అయితే వీరు వినబోతున్నారు. ఇక రెండవది వచ్చేసి బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ అంటే ఇక ఈ మేషరాశి వారిని ప్రేమించిన వారు స్త్రీని కానీ, పురుషులు కానీ ఇలా మేషరాశి వారిని ప్రేమించిన వాళ్ళైతే వారిని మోసం చేసి వెళ్ళిపోవడం అనేది ఈ రోజున అయితే జరగబోతుంది. కనుక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికైతే జూన్ 10వ తేదీన మంగళవారం రోజున ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ అయితే వీరైతే రిసీవ్ చేసుకోబోతున్నారు. కనుక మీరు ఎక్కడున్నా వెంటనే ఈ వీడియో చూడండి. మీ యొక్క గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ గురించి పూర్తిగా ఈ ఛానల్లో తెలుసుకోండి.